Welcome to CAR 9 Educational Guidance. నేను మీ శ్రీనివాస్. టుడేస్ టాపిక్ ఈజ్ పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ గురించి. ఒక యూనివర్సిటీ లేదా ఒక కాలేజీలో జాయిన్ చేయించే ముందు పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు అండ్ స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు అండ్ అసలు ఎలా ఆలోచించాలి. ఒక యూనివర్సిటీకి కానీ అండ్ ఒక కాలేజీకి కానీ విజిట్ చేసినప్పుడు ఆడ వెళ్ళడం మనం జరిగినప్పుడు ఆ యూనివర్సిటీలో ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, వేటి గురించి తెలుసుకోవాలి, ఎలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అనే టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ ఒక యూనివర్సిటీలో జాయిన్ చేయాలన్నా లేదా ఒక కాలేజీలో జాయిన్ చేయాలన్నా వాళ్ళు ఓన్గా డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఎందువల్ల అంటే దానికి గల కారణాలు, వాళ్ళని ప్రభావితం చేసే కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఆ ప్రభావితం చేసే కారణాలు అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ కన్సల్టెంట్స్, నెక్స్ట్ పాయింట్ ఆన్లైన్ ప్రమోషన్స్, అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్. సో వీటిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి కన్సల్టెంట్ ఏం చేస్తున్నారంటే, కన్సల్టెంట్స్ అని డిఫరెంట్ లొకేషన్స్లో ఆఫీసెస్ పెట్టి టెలికాలర్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆ టెలికాలర్ చేసే వర్క్ ఏంటంటే, ఇంటర్ అయిపోయిన క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్కి కాల్ చేసి, సార్ మేము పర్టికులర్ యూనివర్సిటీ నుంచి కాల్ చేస్తున్నాం సార్, మా యూనివర్సిటీలో 100% ప్లేస్మెంట్స్ అనే గ్యారెంటీ ఉంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, ప్లేస్మెంట్స్ వచ్చేసి జాయిన్ చేయండి. ఇన్ కేస్ ఆ పేరెంట్ మేడం ఆర్ సార్ ఏ కాలేజ్ నుంచి చేస్తున్నారో ఆ కాలేజ్ గురించి కాకుండా అదర్ కాలేజెస్ గురించి అడిగినప్పుడు, సార్ అక్కడ ఎడ్యుకేషన్ అనేది బాగుండదు, ప్లేస్మెంట్స్ ఉండవు సార్, మా కాలేజీ నెంబర్ 1 యూనివర్సిటీ, మీకు 100% ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీని తర్వాత నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే, మా యూనివర్సిటీ అనేది ఇండియాలోనే ది బెస్ట్ యూనివర్సిటీ సార్ అని చెప్తూ ఉంటారు పేరెంట్స్. అండ్ ఇన్ కేసు పేరెంట్ ఏమైనా కాలేజీని చూడాలి, ఏదైనా విజిటింగ్ చేయాలి అంటే, సార్ మా యూనివర్సిటీ సైడ్ నుంచి ఫ్రీ విజిటింగ్ కూడా మీకు పెట్టేస్తాను. ఫ్రీ విజిటింగ్ మీన్స్ ఫ్రీ టికెట్ ఉంది అని చెప్పి యూనివర్సిటీ కానీ కాలేజీ కానీ వెళ్తున్నారంటే ముమ్మాటికి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యొక్క మిస్టేకే. ఎందుకు అంటే కన్సల్టెంట్ ఎటువంటి తప్పు లేదు, వాళ్ళు టికెట్ వేస్తున్నారు, వీళ్ళు కాలేజ్ చూడడానికి వస్తున్నారు. సో ఇది ముమ్మాటికి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ తప్పే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి, మీరు కాలేజీ విజిట్ చేయడానికి ఫ్రీ టికెట్ మీద వెళ్తున్నారంటే వాళ్ళ ట్రాప్లో పడ్డట్లే. ట్రాప్ ఎలా చేస్తారంటే, ట్రైన్ దిగి యూనివర్సిటీలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మీ చుట్టూ జరిగేది అంతా ఒక నాటకం. మీరు క్యాంపస్లోకి కాలు పెట్టిన దగ్గర నుంచి బయటకు వచ్చేంతవరకు కన్సల్టెంట్ మీతోనే మిమ్మల్ని కాపలా కాస్తూ ఉంటాడు. ఫ్రీ టికెట్ వేశారు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు, 4 to 5 అవర్స్ టైం స్పెండ్ చేసి కాలేజ్ మొత్తం తిరిగి చూపిస్తారు, మంచి ఫుడ్ పెట్టిస్తారు, లాస్ట్లో అడ్మిషన్ ఫీజు 10,000 15,000 కట్టమని మిమ్మల్ని ఫోర్స్ చేస్తారు. ఒకవేళ చేసుకుంటే తర్వాత వేరే కాలేజీలో జాయిన్ అవ్వాలి అని అనుకున్నట్లయితే మీరు ఏమైనా క్యాన్సిలేషన్ గురించి అడిగితే నో రీఫండ్ అని చెప్తారు. ఒకవేళ కట్టకపోతే నిర్దాక్షిణ్యంగా అప్పటికప్పుడే రిటర్న్ టికెట్స్ అనేది క్యాన్సిలేషన్ చేస్తారు. కొంతమంది చెన్నై లేదా బెంగళూరు అయితే ఎలాగోలా వచ్చేస్తారు. అదే గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ అయితే ఏం చేస్తారు, ఫ్రీ టికెట్ మీద వెళ్ళే వాళ్ళ ట్రాప్లో పడకండి. లక్షల కాలేజ్ ఫీజులు అయితే కడతారు, కానీ 5,000 6,000 పెట్టుకొని మీకే టికెట్ వేసుకొని ఆ కాలేజీ చూసి ఆ ఏరియాలో రిమైనింగ్ ఏదైతే కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలన్నీ చూసుకొని మీ మర్యాద మీరు కాపాడు. పేరెంట్స్ ఓన్ డెసిషన్ తీసుకోపోవడానికి ప్రభావితం చేసే అంశాలలో సెకండ్ పాయింట్ ఆన్లైన్ ప్రమోషన్స్. మీరు చూసే కాలేజ్ టూర్ వీడియోస్, మీరు చూసే నాన్ లోకల్ యూనివర్సిటీ తెలుగులో ఇచ్చే ఇంటర్వ్యూస్, ఛానల్స్ పెట్టుకొని రివ్యూస్ ఇచ్చే ఇవి అన్నీ కూడా ఆన్లైన్ ప్రమోషన్స్. ముందుగా ఒక మాట చెప్తా వినండి మీకోసం. ఎవరు ఫ్లైట్లో టీమ్గా వెళ్ళి యూనివర్సిటీ టూర్సు చేసి పెట్టారు, ఖచ్చితంగా ప్యాకేజ్ మాట్లాడుకునే వెళ్తారు. ఇక మీరే అర్థం చేసుకోండి. వీటిలో మెయిన్గా ప్రభావితం చేసే అంశాలు 4. వాటిలో ఫస్ట్ పాయింట్ కన్సల్టెంట్స్ ఇన్వాల్వ్మెంట్, సెకండ్ పాయింట్ వీడియో ఫార్వర్డింగ్, థర్డ్ పాయింట్ రాంగ్ ఇన్ఫర్మేషన్, అండ్ ఫోర్త్ పాయింట్ మెంబర్షిప్. మనం ఫస్ట్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. కన్సల్టెంట్స్ ఇన్వాల్వ్మెంట్. మీరు చూసే యూనివర్సిటీ టూర్స్ దగ్గర నుంచి ఇంటర్వ్యూస్ వరకు ఛానల్స్ పెట్టుకొని యూనివర్సిటీ అండ్ కాలేజెస్ మీద రివ్యూస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, ముఖ్యంగా అడ్మిషన్స్ కావాలి అనుకుంటే కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి. 10,000 5,000 2,000 కట్టి మెంబర్షిప్ తీసుకోండి అని చెప్పే వాళ్ళ దగ్గర నుంచి, ఇంటర్వ్యూలో యూనివర్సిటీ ఐడి కార్డు లేకుండా కూర్చొని సూక్తులు చెప్పే వాళ్ళ వరకు కన్సల్టెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అలాంటి వీడియోస్ చూసి నిజమని నమ్మకండి. ఇంత ఖర్చు పెట్టి ఎందుకు చేపిస్తున్నారు అన్నది మీ క్వశ్చన్ అయితే దానికి ఆన్సర్ వీడియోస్ ఫార్వర్డింగ్.
ఆన్లైన్లో చేపించే కాలేజ్ టూర్స్ దగ్గర నుంచి, వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూస్, మెంబర్షిప్ అని డబ్బు సంపాదించే వాడి దగ్గర నుంచి, రివ్యూస్ ఇచ్చే వీడియోస్ అన్నీ కూడా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఫార్వర్డ్ చేయడానికి. ఆ వీడియోస్ చూసి నమ్మకండి, కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. రాంగ్ ఇన్ఫర్మేషన్. ఆన్లైన్లో యూనివర్సిటీల మీద రివ్యూస్ చేసేవాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందుకు అంటే నిజం అని నమ్మి కాల్ చేసిన పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్తో మెంబర్షిప్ చేయించుకోవాలి అన్నది వాళ్ళ ప్లాను. యూనివర్సిటీల గురించి రివ్యూస్ ఇచ్చే వాళ్ళలో కొంతమంది కాలేజీల ఫీజు తగ్గించి చెప్తారు. రీసెంట్గా ఒక వీడియో చూసా. చెన్నైలోని పనిమలార్ ఆర్ఎంకే కాలేజీల ఫీజు చాలా తక్కువ చెప్పాడు. వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇచ్చే కాలేజీ గురించి బాగా డప్పు కొడతారు. డబ్బులు తీసుకొని డబ్బా కొట్టడం అంటే ఏంటో అని నేను అనుకునేవాడిని. ఇలాంటి వాళ్ళని చూశాక అర్థమైంది డబ్బు ఎంత ఇస్తే అంత డబ్బా కొడతారని. ఇలాంటి డబ్బా రాయలకి డబ్బులు ఇవ్వని కాలేజ్ అని వేస్ట్ అని చెప్తారు. ఒకప్పుడు మంచి పేరుంది, ఇప్పుడు లేదని కూడా చెప్తారు. రీసెంట్ టైమ్స్లో ఒక అతని వీడియో చూసా. విట్టు, ఎస్ఆర్ఎం, అమృత, సత్యభామ వేస్ట్ అని చెప్పాడు. అసలు ఎప్పుడూ వీరిని కాలేజీల గురించి బాగా గొప్పలు చెప్పాడు. ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వాళ్ళ వీడియోస్ చేసే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వాళ్ళకి కాల్ చేస్తే 10,000 లేదా 5,000 కట్టి మెంబర్షిప్ తీసుకున్నాక ఏం చెప్తారు, వాళ్ళకి డబ్బు ఇచ్చే కాలేజీలు బెస్ట్ అని చెప్తారు. అందుకే మాలాంటి రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మాటలు వినకండి. మెంబర్షిప్ అనే వాళ్ళని అసలు నమ్మకండి. ఇది మీ పిల్లల భవిష్యత్తుకి సంబంధించింది. తమిళనాడు అండ్ నార్త్ ఇండియా యూనివర్సిటీల గురించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా నంబర్కి కాల్ చేయండి, చెప్తా. అడ్మిషన్స్ అయితే మాత్రం అస్సలు చేయకండి. థ్యాంక్ యూ.